నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం తెలుసుకునేది శాస్త్ర ప్రమాణంగా దరిద్రం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది. ఇంటికి తెలిసి కానీ తెలియక కానీ కొన్ని దుష్ప్రభావాలు అదేవిధంగా దుష్టగ్రహాలు మన ఇంట్లోకి ఆవహించే అవకాశం ఎలా వస్తుంది అంటే, చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అది తప్పు లేదు. ఎందుకంటే కొంతమందికి కాళ్ళకి సంబంధమైన వ్యాధులు కానీ కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే డాక్టరే సలహా ఇస్తారు చెప్పులు వేసుకొని తిరగాలండి అని. అయితే దానికి ప్రత్యేకించి ఇంట్లో విడిగా చెప్పులు, బయట విడిగా చెప్పులు పెట్టుకోండి బెస్ట్. ఎందుకంటే ఇంట్లో తిరిగే చెప్పులు బయటకు వేసుకెళ్ళద్దు, బయటంతా తిరిగే చెప్పులు ఇంట్లోకి తీసుకురాకండి. ఇది చాలా చిన్న రెమెడీ, అంత భయపడాల్సిందేం లేదు, ఏం కాదు. కానీ ఏంటంటే ఇది చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు బయటంతా తిరిగేసిన చెప్పులు చాలామంది ఏంటంటే ఇంట్లోనే వాడుతూ ఉంటారు. అదే చెప్పులు, ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పింది, శాస్త్ర ప్రమాణంగా బయటకు వెళ్ళొస్తేనే కాళ్ళు కడుక్కోమందే. మరి బయటంతా తిరిగిన చెప్పులు ఇంట్లోకి ఎలా తీసుకొస్తున్నారండి? తీసుకురాకూడదు. కనుక మీరు ఇంట్లో కూడా నడవమని డాక్టర్ చెప్పారు కనుక ఒక చెప్పులు మన ఇంటి లోపల గుమ్మం దగ్గర పెట్టుకోండి. బయట అది వదిలేయంగానే ఇంట్లోకి వచ్చినప్పుడు సహజంగా కాళ్ళు కడుక్కోవడం ఉత్తమం. చాలామంది ఏంటంటే ఏమండి మా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కానీ లేదంటే బయట అవకాశం లేదనుకుంటే కనుక ఇంటి నుంచి రాగానే ఒకసారి మీరు కాళ్ళు ప్రక్షాళన చేసుకొని, అంటే లోపలికి వెళ్ళినైనా సరే ప్రక్షాళన చేసుకోవడం చాలా ముఖ్యం. కాళ్ళు కడుక్కోవడం వల్ల మనకి తెలిసి కానీ తెలియక కానీ కొన్ని గాలి సంబంధించినవి కొన్ని దుష్ట ప్రభావాలు ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. ఎందుకంటే ఏది చేసినా గాలి రూపంలో, పంచభూతాల్లో ఒక భూతమైన గాలి రూపంలో కొన్ని సంచరిస్తూ ఉంటాయి. అవి మనకు కనపడవు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెయింట్ ఉంది, పెయింట్ వేయటం వల్ల వాసన వస్తుంది, అది గాలి రూపంలో లోపలికి వెళ్ళిపోతుంది. కానీ అది ఒక కెమికల్ అనేది లోపలికి వెళ్తుంది, అది మనకు కనపడదు. కానీ అది వెళ్తుందంటే అది నమ్మాల్సిందే. అంటే వాయు రూపంలో మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అదేది జరిగినా అది మనకు కనపడదు, కానీ అది మనకి లోపలికి అది తెలుస్తుంది. సో దానివల్ల ప్రభావం తెలుస్తుంది. కనుక ముందుగా ఈ సంబంధించినవి ఏవైనా ఉంటే బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఈ ప్రక్రియ పాటించండి. ఎందుకంటే చాలామందికి అవకాశం ఉంటుంది, అవగాహన కొద్దిగా తక్కువ ఉంటుంది. వాడితే తప్పేముందిలే, ఏమవుతుంది అలా పెట్టుకోకండి. ఎందుకంటే బయటంతా తిరిగిన చెప్పులు ఇంట్లోకి తీసుకురావటం అనేది మంచిది కాదు. శాస్త్ర ప్రమాణంగా ఇంట్లో చెప్పులు వాడడమే మంచిది కాదు. కానీ డాక్టర్ సలహా ఇచ్చాడు కనుక వాడడం వల్ల కాళ్ళకి సంబంధమైన ఇబ్బందులు తగ్గుతాయి కనుక ఇంట్లో చెప్పులు ఇంట్లో వాడండి, బయట వాడండి. అయితే కొంతమంది ఏంటంటే ప్రత్యేకించి కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అనవసరమైన విషయాల్లో, లేదంటే అంటే ఎక్కడైనా చనిపోయారనుకోండి, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేయటం అనేది చాలా ముఖ్యం. కొంతమంది శౌచం పాటిస్తే చాలా మంచిది. ఎక్కడికన్నా వెళ్ళొచ్చినప్పుడు చాలా స్నానం చేస్తే ఏంటంటే ఇలాంటివి సంబంధించిన అంటే ఇంటికి సంబంధించిన నెగిటివ్ అనేది లేకుండా ఉంటేనే పాజిటివ్ ఎక్కువ ఉంటుంది. అంటే నెగిటివ్ ఎక్కడైతే ఉంటుందో దానివల్లనే మనకి ఎక్కువ దుష్ప్రభావం ఉండటం వల్ల దరిద్రం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. నెగిటివ్ లేకుండా అంతా పాజిటివ్గా ఉంటే కనుక మనకంతా మంచి యోగంగా ఉంటుంది, అన్నిట్లో కూడా శుభం కలుగుతుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః.